sparks on quiet streets, two hearts finding where to meet. But life pulled us apart, left me talking to the dark. If I called you tonight, would it feel? హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి. అదేంటంటే డేంజరస్ ట్రెక్కింగ్ అయితే ఈ రోజు అయితే చేయబోతున్నాను. నా పేరు గోపి. ముందుగా ఈరోజు నేను నాసిక్లో ఉన్న హరిహర ఫోర్ట్ ట్రెక్కింగ్ అయితే చేయబోతున్నానండి. చాలా మంది అయితే చనిపోయారనమాట. ఈ ట్రెక్కింగ్కి మ్యాక్సిమం ఏంటంటే వర్షాకాలాన్ని చాలా మంది అయితే వచ్చి ట్రెక్కింగ్ అయితే చేస్తూ ఉంటారనమాట. మనకి ఈ రోజు నేను చేయబోల్సింది ఏంటంటే హరిహర ఫోర్ట్ అయితే ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఈ రోజు డేట్ వచ్చేసరికి మనకి ఇంకా ఏప్రిల్ 10, 2026. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 5:51 అయితే అవుతుంది అనమాట. ఈ వీడియో రికార్డింగ్ చేసే టైంకి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, నేనైతే మా కార్ డ్రైవర్ అయితే ముందైతే నడుస్తున్నాడు. నేను కూడా వస్తాను, రీల్స్ అయితే వేస్తానంటే రారా బాబు, నాకు కూడా కొద్దిగా ధైర్యంగా ఉంటుందని చెప్పేసి అయితే పట్టుకెళ్తాను అనమాట. నిజంగా అండి, పైకి వెళ్ళినందుకు అంటే కొండ దగ్గరికి వెళ్ళినందుకు దాదాపుగా 3 కిలోమీటర్లు అయితే కొండ అయితే ఎక్కాలన్నమాట. చూస్తున్నారు కదా, చుట్టూ అయితే కొండ ప్రాంతం అయితే ఉంది. చూపిస్తున్నాను చూడండి, చుట్టూ అయితే కొండ ప్రాంతం అయితే ఉందన్నమాట. ఎక్కడ నుంచి ఏ జంతువు వచ్చి మనకి అటాక్ చేస్తుందో తెలియదండి. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇప్పుడు వర్షాకాలంలో మీరు వచ్చినట్టయితే చాలా మంది ఉంటారు కాబట్టి ఒకరికి తోడైతే ఉంటుంది అనమాట. కాకపోతే వర్షాకాలాన్ని వస్తే మ్యాటర్ ఏంటంటే, మీకు ఒక్క మనిషి పైనుంచి అయితే జారితే మాత్రం మొత్తం మనుషులందరూ కూడా కిందనైతే జారిపోతారు అనమాట. అలాగా 575 మంది అయితే హరిహర ఫోర్ట్ నుంచి అయితే చనిపోయడం అయితే జరిగిందండి. ఇలాంటి హరిహర ఫోర్ట్ని ఈ రోజు అయితే మన ఛానల్ అయితే ట్రెక్కింగ్ అయితే చేయబోతున్నాను. ఇవాళ డేట్ మీకు చెప్పాను కదండి, 2026 ఏప్రిల్ 10వ తారీఖు. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 5:52 అయితే అవుతుంది, 5:52 అయితే అవుతుందండి. చూస్తున్నారు కదండి, నడుచుకొని అయితే వెళ్తున్నాను. నిజంగా కొత్త అనుభూతి అండి. చాలా ట్రెక్కింగ్స్ అయితే చేశాను నేను. మన ఛానల్లో ఉంటుంది, విజిట్ చేయండి. బిగ్ బాస్ వీడియోస్ తర్వాత నేను పెట్టిన ఫుల్ లెంత్ వీడియో ఏదన్నా ఉందంటే ఇదేనమాట. చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఆ పైన కనబడుతుంది చూసారండి, మబ్బుల మధ్యలోనే, అదే హరిహర ఫోర్ట్ అనమాట. దానికి ట్రెక్కింగ్ దాదాపుగా అయితే 3.5 కిలోమీటర్లు అయితే నడాలన్నమాట. నడుస్తూనే ఉన్నాను. అసలు ఆ లావు వల్ల ఏంటంటే, బాగా లావుగా ఉంటాను కదా, దానివల్ల ఏంటంటే ఎక్కువ ఆయాసం వచ్చేస్తుంది. మా కార్ డ్రైవర్ అంటున్నాడు ఏంటంటే, నువ్వు ఎక్కలేవు, నువ్వు మధ్యలో డ్రాప్ అయిపోతావు, బెట్ అని అయితే కాసాడు అనమాట. 500. బాబు, నాకు 500 అయితే ఇచ్చుకోవాలని, కానీ మ్యాక్సిమం అయితే నేను ట్రై చేస్తాను ఆయన అనేది చెప్పాను. చూస్తారు కదండి, చుట్టూ అడవి, ఇక్కడ ముళ్ళ పందులు కూడా ఉంటాయని చెప్పేసి చాలా మంది అయితే అన్నారన్నమాట. కింద అయితే వార్న్ చేశారు. వాటర్ బాటిల్ అయితే పట్టుకొని వచ్చాను, కానీ ఆ వాటర్ బాటిల్ దేనికి కూడా సరిపోలేదు. ఆ రూట్ అయితే తప్పాను అనమాట. ఎక్కడి నుంచి కాదు అక్కడి నుంచి అని చెప్పి మా కార్ డ్రైవర్ అయితే చెప్పడం అయితే చెప్తున్నాడు అనమాట. మళ్ళీ చుట్టూ అయితే తిరిగి మళ్ళీ హరిహర ఫోర్ట్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మనకి సైన్ బోర్డ్స్ ఉండవండి. ఓకేనా, మీకు కళావతి దుర్గ్ ట్రిక్ అని చెప్పేసి హరిహర ఫోర్ట్ అంటే నాసిక్ నుంచి 200 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. అక్కడ 200 కిలోమీటర్లు మీరు వెళ్తే అక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి, కళావతి దుర్గ్ ట్రిక్ చేయడానికి. ఇక్కడైతే హరిహర ఫోర్ట్కి అయితే మీకు అవి కూడా కనిపించవు అనమాట. చూస్తున్నారు కదా, రూట్ అయితే తప్పాను, మళ్ళీ అయితే నడుచుకుని అయితే వెళ్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి వీడియో. మధ్యలో ఏం జరిగిందంటే, ఆ కళావతి దుర్గ్ ట్రిక్ అనేది నేను చేయబోతున్నాను. కాకపోతే ఏంటంటే, మా ఫ్రెండ్ అన్నాడు అది చెయ్యొద్దు, ఇప్పుడు కొద్దిగా డేంజర్గా ఉంది, హరిహర ఫోర్ట్కి అయితే వెళ్ళమని చెప్పాడు. హరిహర ఫోర్ట్కి అయితే వెళ్తున్నాను. చూశారు కదా, రోడ్డే ఉండదు, అంతా కూడా మట్టి రోడ్డు, కంకర రోడ్డు, ఏమి ఉండదు. ఆ డొంకల్లోని బొక్కల్లోనే నడాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ వర్షాకాలం అయితే మంచి మజాగా అయితే ఉంటుంది అని చెప్పేసి కింద చాలా మంది అయితే మనతో చెప్పారు. చూసారు కదా, రాళ్ళు రప్పలు కూడా ఎలాగున్నాయో. ఇక్కడ మరీ చాలా దారుణంగా ఉందండి. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ హరిహర ఫోర్ట్ చేద్దామని చెప్పేసి దగ్గరికి అయితే వెళ్ళి మెట్లు ఎక్కుతుంటే కోతులు వచ్చాయి. ఆ క్లిప్ అయితే తీయలేదు, జోబులో చెయ్యట్టి ఆటోమేటిక్గా అది 80 డిగ్రీస్లో ఉన్నాను. 80 డిగ్రీస్లో ఉంటే కోతులు వచ్చి గెలుకుతున్నాయి అనమాట. అది మంచి కామెడీ అయిపోయింది. ఏమాత్రం కోతులు అంటే భయపడిన వాళ్ళు అయితే కిందకి జారిపోతారు. చాలా పడిపోవలసి ఉండే. మళ్ళీ అట్ లాస్ట్ మళ్ళీ ఎలాగన్నా ఆ కోతులను తోలి బనానాస్ ఉంటాయని చెప్పేసి అయితే వచ్చాయి. బనానాలు లేవు, బొక్క లేదనమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీకు వ్యూస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయండి. అలా నడుచుకుంటూ వెళ్ళాను. మీకు ఇంకోటి చెప్పాలంటే, ఈ నాసిక్లో ఉన్న హరిహర ఫోర్ట్ నాసిక్లో ఉంది కాబట్టి సరిపోయింది, కానీ కాకపోతే ఇక్కడ మన వైజాగ్లో కానీ హైదరాబాద్లో కానీ ఉంటాయి, ఇది మొత్తం లవర్స్ పార్క్ అయితే అయిపోయి నానా కచ్చిడి అయితే అయిపోయాను అనమాట. చూసారు కదా, ఎలాగైంది అయితే మా ఫ్రెండ్ చెప్తున్నాడు, అక్కడ ట్యాక్సీ డ్రైవర్ అనమాట. నేను కూడా వస్తానని అయితే చెప్తున్నాను అనమాట.
ఫ్రెండ్స్ నాసిక్ దీని గురించి వచ్చాను. హరిహర ఫోర్ట్ ట్రెక్కింగ్ అయితే వచ్చాననమాట. ఇది ఎంట్రన్స్ అండి. యాక్చువల్‌గా అయితే మేము ఇలా రావాలి. ఆ చుట్టూ తిరిగి అయితే వచ్చాననమాట. చూస్తున్నాను కదా! కొంగలుంటాయి జాగ్రత్త, పులులుంటది, జింకలుంటాయి జాగ్రత్త, ముళ్ళపందులుంటాయి జాగ్రత్త అని చెప్పేసి అయితే సింబల్స్ అయితే పెట్టాడు. హిందీలో అయితే రాసాడు. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ట్రెక్కింగ్ అనేది ఎవ్వరైనా చేయొచ్చండి. ఓకేనా? కాకపోతే ఏంటంటే పైకి ఎక్కినప్పుడు మనకి జడుపు రాకూడదు. జడుపు రాకుండా మీరు ఎక్కుతానంటే ధైర్యంగా అయితే ఎక్కొచ్చు. నో ప్రాబ్లమ్ అండి. ఓకే. చూస్తున్నారు కదా! అడుగేసుకుంటూ, పిల్లి మొగ్గులేసుకుంటూ మెల్లిగా అయితే వెళ్తున్నాను. నిజంగా అండి. అప్పుడులోని ఛత్రపతి మహారాజు గారు కట్టించిన 4 కోటల్లోని ఈ కోట మాత్రం చాలా డేంజరస్ అండి. చాలా మందైతే చనిపోయారు. ఈ మెట్లు చూసారు కదా! మెట్లు కూడా కాదు, చిన్న రూటు. ఈ రూట్‌కి కూడా ఏంటంటే చిన్న దారి ఉంటది అంతే. మనకి కళావతి దుర్గ్ ట్రిక్ అనేది మనం వెళ్ళినట్టయితే అది ఇంకో దగ్గర అనమాట. నాసిక్ నుంచి 200 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. అక్కడి నుంచి మీరు వెళ్లారంటే కరెక్ట్ సైన్ బోర్డ్స్ అన్నా ఉంటాయి. హరిహర ఫోర్ట్‌కి సైన్ బోర్డ్స్ కూడా ఉండవు. ఇప్పుడు చూసారా ఒక్క సైన్ బోర్డ్ లేదు. ఆ రైలింగ్ ఏసారు చూసారా? ఐరన్ రైలింగ్. దాని చుట్టూ వెళ్లారు. కిందనేసారు గానీ హరిహర ఫోర్ట్‌గా పైనైతే రైలింగ్ ఏయలేదు. చిన్న మెట్లు మీరు చూస్తారు కదా! చాలా చిన్న మెట్లనమాట. నిజంగా చెప్తున్నానండి. కొత్త అనుభూతి అండి. ఇంకొకటి ఏంటంటే నేను, మా ఫ్రెండ్ మా కార్ డ్రైవరు తప్ప ఎవ్వరు లేరనమాట. చూసారు కదా! ఎంత నీట్‌గా అయితే, ఎంత ప్లెజెంట్‌గా అయితే ఉందో. ఇది మొత్తం కూడా ఈవినింగ్ అండి. కానీ చాలా ఫాస్ట్‌గా అయితే వెళ్ళిపోయాం పైకి. ఇంకా చూసారు కదా! ఇంకొక 1 కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటది. ఇంకో 2 కిలోమీటర్స్ పైకైతే వచ్చాం గానీ, ఇంకొక 1 కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటదనమాట దగ్గరికి వెళ్ళనందుకి. దాని తర్వాత అసలైందైతే స్టార్ట్ అయితే అవుద్దనమాట. చూస్తున్నారు కదా! మొత్తం అంతా కూడా కొండ. ఇది మాన్సూన్‌లోనైతే అద్దిరిపోద్దని చెప్పి చాలామందైతే చెప్తున్నారనమాట. ఈ రైలింగ్ చుట్టూ తిరిగి అక్కడికైతే వెళ్ళాలండి. చూస్తున్నారు కదా! చాలా డేంజరస్‌గా అయితే ఉంటుంది. కరెక్ట్‌గా గంట. ఏ గంట ఈజీలీ బ్రో. చూస్తున్నారు కదండి, చిన్న కొట్టు దగ్గర అయితే ఆగామనమాట. కొండ పైనైతే తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇక్కడ 2 వాటర్ బాటిల్, 2 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొని మళ్ళీ అయితే నడకైతే సాగించామనమాట. దాదాపుగా గంటన్నర తర్వాత దగ్గరికైతే వచ్చామండి. కొండ చుట్టూరు తిరిగి దగ్గరికైతే వచ్చానమాట. దూరంగా కనపడుతుంది హరిహర ఫోర్ట్. ఇక్కడ కోతులైతే వచ్చాయండి. ట్రెక్కింగ్ అయితే మిస్ అయిపోయింది. ఎక్కడ ఫోను ముందు పెట్టి షూట్ చేసుకుని ఎక్కుకొని వెళ్దామంటే కోతులు ఎక్కడ లాక్కెళ్ళిపోతాయని చెప్పి షూటింగ్. మళ్ళీ మా ఫ్రెండ్‌కి పైకి పంపించి మళ్ళీ కింద నుంచి అయితే ఎక్కుకొని వస్తున్నాను. చూసారు కదా! చాలా డేంజరస్‌గా అయితే ఉంటుందండి. దయచేసి డేరింగ్ ఉన్నోళ్ళు మాత్రమే హరిహర ఫోర్ట్ ట్రెక్కింగ్ గాని, కళావతి దుర్గ్ ట్రెక్కింగ్ అని అయితే స్టార్ట్ చేయండి. నిజంగా చాలా మంచి అనుభూతి అండి ఇది. మనకి ఎన్ని చేసినా సరే ఇది చేయడం అనేది ఒక కిక్ అయితే వస్తదనమాట. చూసారు కదా! ఇంకా పైన ఇదన్నీ చూసినప్పటికి వ్యూస్ నా దిమ్మ తిరిగిపోయిందనమాట. అక్కడి నుంచి పడితే ఇంకేం బతుకుతారు చెప్పండి. చాలా మంది అండి, దగ్గర 500 మంది వరకు చనిపోయారనమాట. కింద డీప్ కొండ అండి. చూస్తున్నారు కదా! చిన్న చెట్లు. అంత పెద్ద చెట్టు మా చిన్న కారు కనిపించలేదు ఆఖరికి. చిన్న కారు ఎక్కడ అసలు కనిపించలేదనమాట. ఈ మెట్లు ఉన్నాయి చూసారా? ఈ మెట్లు చుట్టూ రౌండ్ తిరిగి అయితే జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడ ఆంజనేయ స్వామి రాయి మీద బొట్టయితే ఎట్టారనమాట. ఇది నా ట్రైపోడు. ఇది ఆంజనేయ స్వామి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే చూపిస్తాను చూడండి. చూసారు కదండీ! మనకి చిన్న తలుపులైతే ఉన్నాయన్నమాట. చాలా సాలిడ్‌గా అయితే ఉన్నాయి. అప్పుడు తలుపులండి. ఇప్పుడు తలుపులైతే మోడిఫికేషన్ అయితే చేయలేదు. నెక్స్టు డీప్‌గా కట్ చేస్తాను చూడండి కిందకి ఎలాగున్నాయో స్టెప్స్ అనేది. ఇదంతా ఒక ఎత్తు. ఓకేనా? అక్కడ చిన్నదంతా ఒక ఎత్తు. మనకి కొద్దిగా ముందుకెళ్తే ఇరక సందులోని దిగి ఇంకొక ప్లేస్‌కైతే వెళ్ళాల్సి ఉంటదనమాట. ఇది అప్పుడే ట్రెక్కింగ్ అయిపోయింది అని అనుకోవద్దు. చూసారు కదా! చిన్న రీల్ ఏదో తీసుకున్నాను గానీ, ఆ రీల్ అనేది అడ్డంగా ఏదో తీసుకుంటే బాగున్ను. ఆ వీడియో క్లిప్‌లో చిన్నదైతే ఏస్తున్నాను చూసారు కదా! ఇది ఎండాకాలంలో వచ్చాను కాబట్టి ఎవరు లేరు. అదే మాన్సూన్‌లో వచ్చుంటే మాత్రం వర్షాకాలంలో వచ్చుంటే మాన్సూన్ అంటే వర్షం ఏదో ఒకటిలెండి. వర్షాకాలంలో వచ్చుంటే మాత్రం ఇదంతా కూడా నిండిపోయాననమాట. చూస్తున్నారు కదా! చాలా హార్డ్ వర్క్ చేసేది పైకైతే వచ్చాననమాట. అయిపోయింది అనుకున్నాను. లేదు ఇంకా ఉంది బాబు అని చెప్పేసి అయితే ఉన్నారు. డేంజరస్ ట్రెక్కింగ్ అండి. చూస్తున్నారు కదా! ఈ చిన్న రూట్ల నుంచి జాగ్రత్తగా వెళ్తే అక్కడ చూసారు కదా! చాలా భయంకరంగా అయితే ఉందండి. నిశ్శబ్దంగా అయితే ఉందనమాట. ఎందుకంటే నేను, మా ఫ్రెండ్ అయితే ఉన్నాం. చాలా నిశ్శబ్దంగా అయితే ఉంది. మీరు వర్షాకాలంలో వచ్చుంటే మాత్రం ఇదంతా కూడా నాచు పట్టి దొబ్బి మామూలుగా అయితే ఉండదనమాట. అక్కడ చిన్న బొక్క అయితే ఉంటది. ఆ బొక్కలో నుంచి చూద్దామని చెప్పేసి మా ఫ్రెండ్‌కి ఆ కెమెరా ఇచ్చి చూడండి ఎలా చూస్తానో.
అక్కడి నుంచి ఛత్రపతి మహారాజు గారు నా భయం చూడండి, స్టెప్స్ అక్కడ వేసాను, చాలా జాగ్రత్తగా అయితే చూశారనమాట. దాంట్లో ఏం చూస్తున్నావు అని అడిగితారా, మామూలుగా చూస్తున్నాను రా బాబు అని అయితే అంటున్నాను. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ప్లేస్. వర్షాకాలంలో వచ్చుంటే ఇంకా అదిరిపోను, కానీ ట్రెక్కింగ్ ఎండాకాలంలోనే దీని సంగతి అయితే చూద్దాము, డూ ఆర్ డై అనుకుని అయితే వచ్చాను అనమాట. చూశారు కదా, చిన్న హోల్ అయితే ఉంది. ఆ హోల్ నుంచి చూస్తే ఎంత నీట్గా కనపడుతుందంటే వ్యూస్ మామూలుగా లేవండి. చూశారు కదా, దగ్గరికి పెడుతున్నాను చూడండి కెమెరా, ఏం కనిపించట్లేదు కదా మీకు, సరే వదిలేసండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే చిన్న చిన్న మెట్లు కనబడుతున్నాయి చూసారా, ఆ మెట్లు తోవలోని జాగ్రత్తగా అయితే వెళ్ళాలండి. మనకి ఇక్కడికి ఫీట్లు అయితే చేయకూడదు అనమాట. ఇక్కడ చిన్న ఫీట్లు చేస్తే కిందకి అయితే జర్రుని జారుకొని వచ్చేస్తాం. చాలా డేంజరస్గా ఉందండి పొజిషన్ మాత్రం. ఇంకా వాయిస్ మొత్తం కూడా కట్ చేస్తాను. చిన్న మైక్ పెట్టున్నాను కనబడుతుందా, మైక్ కూడా అయితే కట్ చేశానండి. ఎందుకంటే సౌండ్ అనేది, గాలి అనేది చాలా విపరీతంగా అయితే వచ్చి మొత్తం అంతా డిస్టర్బెన్స్ అయితే చేసింది అనమాట. ఇప్పుడు చూడండి, ఇది సెకండ్ క్లిప్పింగ్. ఇది చాలా దారుణంగా అయితే ఉంటుంది. మన కారు కనిపించట్లేదు అని చెప్పేసి తొంగని చూస్తున్నాడు. చిన్న కారు కనబడుతుంది అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట. నేను వచ్చిన కారు అదే. ఇక్కడి నుంచి మాత్రం వేరే లెవెల్ ట్రెక్కింగ్ అయితే ఉంటుందండి. అడుగులో అడుగు వేసి మనం అక్కడి నుంచి స్టార్టింగ్లో వచ్చింది చూసావా, అది ఫస్ట్ ట్రెక్కింగ్. ఆ ట్రెక్కింగ్ ఎక్కిన తర్వాత ఇది సెకండ్ ట్రెక్కింగ్ అనమాట. వెనకాతల ముందు పెట్టకూడదు తప్ప ఉండదండి. చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలన్నమాట. చూస్తున్నారు కదా, అడుగులో అడుగు వేసుకుంటూ జాగ్రత్తగా మెల్లిమెల్లిగా అయితే వెళ్తున్నాను అనమాట. చాలా భయంకరంగా అయితే ఉందండి నిజంగా. మా ఫ్రెండ్ అయితే ఫోటోలు తీసుకుంటున్నాడు బ్యాక్ సైడ్. నువ్వు ముందెళ్ళు, తర్వాత నేను వస్తానని చెప్తున్నాను అనమాట. లేదు నువ్వు ముందెళ్ళు అంటే వద్దు, నువ్వు ముందెళ్ళు, తర్వాత నేను వస్తానని చెప్తున్నాడు. చూశారు కదా, ఫుల్ వల్లుపు వచ్చేస్తుంది, దమ్ము వచ్చేస్తుంది. ఛత్రపతికి జై అని చెప్పేసి అయితే మెల్లిగా అయితే ట్రెక్కింగ్లు చేసుకుంటూ అయితే వెళ్తున్నాను. ఇక్కడి నుంచి అయితే 80 degrees అస్సలు అయిందండి. కరెక్ట్గా అయితే 80 degrees ఇక్కడి నుంచి కనపడిందండి. ఇక్కడ నుంచి కెమెరా యాంగిల్ ఎలా కనపడుతుందో చూడండి, నిజంగా నా నెత్తి మీద ఇట్టినట్టు ఉంటుంది. ఇక్కడి నుంచి చూశారు కదా, ఆ కిందకి డీప్గా చూసినట్లయితే మామూలుగా అయితే ఉండదు అనమాట. వెనకాతలు మా ఫ్రెండ్ చెప్తున్నాడు, నువ్వు వెనకాతలు చూడదు బాబు, వెనకాతలు తిరిగితే నీ కళ్ళు తిరిగిపోతాయి, మెల్లిగా ఎలాగోలాగా ఎక్కి అంటే. ఏమీ లేదండి, ఒక్క ఫుట్ ప్రింట్, 10 అడుగులు ఫుట్ ప్రింట్, 10 అడుగులు అంటున్నట్టు మీకు 10 నెంబర్ బూట్ ఉంటుంది కదా, అంత అడుగు ఉంటుందండి అంతే. ఒక అడుగు తర్వాత ఏంటంటే చిన్నది పట్టుకునేందుకే చిన్న గ్రిప్పింగ్ అంతే. ఆ గ్రిప్పింగ్ పట్టుకొని చాలా జాగ్రత్తగా ఎక్కాలన్నమాట. ఇక్కడి నుంచి కొద్దిగా పర్లేదని అనిపించినా సరే కింద మెట్లు జారుతున్నాయండి. మొత్తం అంతా నాచుపెట్టిపోయాయి కదా, మొత్తం జారుతున్నాయి అనమాట. చాలా జాగ్రత్తగా అయితే ట్రెక్కింగ్ అయితే చేయడం అయితే జరిగింది నేను. చూశారు కదా, ఎంత జాగ్రత్తగా ఎక్కాలంటే అంత జాగ్రత్తగా ఎక్కాలన్నమాట. ఇదండి, ఎంత బాడీలు పెంచుకున్న గుండె ధైర్యం లేకపోతే మాత్రం ఇలాంటి ట్రెక్కింగ్లు అనేది చేయడం అనేది అసాధ్యం అండి నిజంగా అయితే. చాలా హార్డ్, చాలా కష్టం. చూశారు కదా, ఎక్కుతుంటే కింద మా ఫ్రెండ్కి ఇచ్చాను అనమాట, ఒరే వీడియో తీయని చెప్పి. ఇది కొద్దిగా పర్లేదులేండి, పడితే దుమ్ములు ఇరిగిపోతాయి కానీ కిందకైతే వెళ్ళాం అనమాట. ఇది 3rd స్టెప్స్ అనమాట. ఫస్ట్ చూసింది మనం ఫస్ట్ స్టెప్ ఒక 100 మెట్లు అయితే ఉంటాయి. అది ఎక్కిన తర్వాత సెకండ్ ఆ ఇరకబొక్కల్లో దూరం ఎక్కాం, 80 degrees ఉంటుంది కదా, అదొకటి. ఇది 3వ స్టెప్ అనమాట. ఈ 3వ స్టెప్ పైకి అయితే వెళ్ళిపోతామండి. చూస్తున్నారు కదా, పైకి అయితే వెళ్ళిపోయాను. ఇదండి, ఎంత డేంజరస్గా అయితే ఉంటుంది అనమాట. కొండపైన మీరు చూసినట్లయితే వ్యూస్ మామూలుగా అయితే ఉండవండి. आजा चलो फाइनली आ गए अपन ऊपर। आ गए बड़ी मुसीबत तोड़ के आ गए। बाबा इधर का बंद है ना, इधर आजा कंप्लीट होने का ना, ऊपर जाएगा। गाड़ी नहीं दिख रही अपने को। हाँ
कंप्लीट हो गया भाई. कंप्लीट हो गया. ట్రెక్ అయితే కంప్లీట్ చేసాము మొత్తానికి. హరిహర ఫోర్ట్ కొండపైన ఉన్నామండి. ఇక్కడ వచ్చింది जाती तो मैं ऐसा उड़ी मारने का इतना नीचे जाएगा. तो चाहिए था इधर से ऐसा हाँ. लिफ्ट के तरफ बहुत लोग आते थे पर वो आनंद नहीं मिलता जो नीचे से चढ़ने में आनंद होता है वो नहीं आनंद. अरे बाप रे बाप, कैसा है बाप भाई. स्वामी जी, अरे स्वामी जी, स्वामी जी भाई. देखो कैसा रखा है. हाँ. हरिहर फोर्ट కొండ పైన. ये ब्रह्मगिरी पर्वत में ना? नहीं है नहीं है नहीं है, इधर नहीं है. हर महादेव. तो ऊपर आने के बाद इतना बड़ा है भाई. स्वामी जी स्वामी जी स्वामी जी. अरे बाप रे बाप, क्या भाई. इधर पे रास्ता है, इधर से इधर से. सर बंद किया था तुमने. ओके ओके. भैया हाँ
इधर कोई आएगा, वेट कर वेट कर वेट कर। संभल के संभल। क्या है भाई? आ गया भाई, आजा। या वहाँ पे झंडा पकड़ो सर। जाओ उधर थोड़ा आगे। निकालेगा। अच्छा अम्मा, अरे बाप रे बाप, हो गया, कंप्लीट हो गया भाई, मिशन कंप्लीट। शंकर बाप आ जाओ, आम्ही आता अभी आ जा, आराम से देखेगा, मुश्किल नहीं। थैंक यू सो मच ब्रो। अम्मा, अभी आराम से जाना पड़ेगा। कंप्लीट हो गया भैया, है कंप्लीट हो गया। ज़्यादा आराम से जाना पड़ेगा। अभी लास्ट स्टेप। लास्ट है। हाँ क्या